వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. బుద్ధుండకర్లా చేసిందంతా చేసి తల్లించుకుని కూర్చున్నాడు చూడు. చెప్పా నువ్వే కదా బావా తను ఏమడిగితే ఇమ్మన్నావు. చూడమన్నాను, అడిగింది కదా అని ఫుల్ బాటిల్ వైన్ పట్టించమని లేదు. అది తాగింది వైనేరా, అంతేం ఎక్కదు, ఒక గంటలో దిగిపోద్ది. నార్మల్ ఏంట్రా మామూలు అయ్యేది. చేసిందంతా చేసి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు చూడు. ఇప్పుడు షెట్టిగాడు ఫోన్ చేసి సడన్ గా తీసుకెళ్ళమంటే ఎలా తీసుకెళ్తావు? అలా కాదు, ఏదో ఒకటి చేసి నువ్వే షెట్టిగాడితో మాట్లాడి నువ్వే డీల్ సెట్ చేయి. ఒరే ఆ పని నేను చేయలేక కదరా నిన్న చేయమన్నది. ఇలా రారా, ఈ సినిమా నాకెంత ఇంపార్టెంటో నీకు కూడా అంతే ఇంపార్టెంట్. ఏం పర్లేదు చెయ్యి. సరే చూడు, ఇప్పుడేంటి అడిగి ఫోన్ చేయాలి అంతే కదా. అంతే. హలో, ఎందుకు సార్ అంత చిరాగ్గా మాట్లాడతారు? హలో అని స్వీట్ గా అనొచ్చు కదా సార్. సార్ అదే సార్, మేము సార్ మీ సెకండ్ సెటప్ తెచ్చాం కదా సార్. బడ్జెట్ వేసుకుని ఫైనలైజ్ అయ్యాక కాల్ చేస్తామని చెప్పాం కదా సార్. అదే సార్ మొత్తం 4,18,00,000 వచ్చింది సార్. మీరు ఇచ్చేస్తే ఆవిడని తీసుకెళ్ళిపోవచ్చు సార్. అసలే చాలా కాస్ట్లీ మెయింటెనెన్స్ సార్, దోలు తీరిపోతుంది. అదే ఒకసారి ఆవిడకి ఫోన్ ఇవ్వరా. ఏంటి సార్? అది కాదురా, ఇప్పుడే అన్నావు కదా ఆవిడ నీ దగ్గర ఉందని. ఒక్కసారి నేను ఆవిడతో మాట్లాడి నీకు డబ్బులు ఇచ్చేస్తా. మేడం జస్ట్ ఇప్పుడే పడుకున్నారు సార్. పడుకునే ముందు స్పెసిఫిక్ గా చెప్పారు సార్, ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ మీ అని చెప్పి. అందుకే అసలు ఎలా కనిపిస్తున్నానండి మీకు? వాడెవడో అంటాడు అది నా దగ్గర ఉందని, నీ పని మనిషిని పంపించే ఇచ్చేస్తానని. ఇంకోటి 10 కోట్లు అడుగుతాడు, మీరేమో 4 కోట్లు. ఏంటది? 18 లక్షలు సార్ అంటారు. అసలు ఎలా కనిపిస్తున్నా మీకు? సార్ కొంపతీసా 10 కోట్ల డీల్ ఒప్పించుకున్నారా ఏంటి? ఎందుకు వాళ్ళు చాలా ఫేక్ అనిపిస్తుంది సార్. మేము మాత్రం చాలా జెన్యూన్ సార్. కావాలంటే ట్రూ కాలర్ చూసుకోండి సార్. అవును సార్. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇందాకే మేడం రెడ్ వైన్ అడిగితే ఇచ్చాను సార్. ఇట్స్ వెరీ టేస్టీ అని కూడా చెప్పారు సార్. అది కాదు నాన్న, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి? ఆవిడ నీ దగ్గర ఉంది అంతే కదా? అమ్మయ్యా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. అవును సార్. వెరీ గుడ్. అయితే ఒక పని చేయి, నువ్వే ఉంచేసుకో. నేను తీసుకోవడం ఏంటి సార్? హలో హలో హలో, చెత్త నా కొడక. కావిదే తెంగరాదు, నన్ను ఉంచేసుకోమంటాడేటి? మెయింటెనెన్స్ కాస్ట్లీ అనేసరికి జంక్ ఉంటాడు. బా ఏంట్రా ఎందుకు అరుస్తున్నావు? ఆవిడ మనల్ని ఉంచేసుకోమంటున్నాడు వీడు. మనం ఉంచుకోవడం ఏంట్రా? నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అది ఒప్పుకోదు. కావాలంటే నువ్వు ట్రై చేయి. నేను అక్కని సార్, నాకు బాగోదులే కానీ. అవును, అడగడం మర్చిపోయాను. నాకు తెలియకుండా నువ్వు వీడికి ఏమన్నా ఫోన్ చేసావా? అరే నేను ఎందుకు చేస్తాను రా. అంటే ఏం లేదు, ఇందాక ఆడికి ఎవడో ఫోన్ చేసి నువ్వు పని మనిషిని ఇస్తాడు సెకండ్ సెటప్ వదిలేస్తానని, 10 కోట్లు ఇస్తాడు సెకండ్ సెటప్ వదిలేస్తానని ఇందాక ఎవడో ఫోన్ చేశాడంట. పని మనిషా? పని మనిషా? చెప్తాను దీని సంగతి. పద. పద. ఏంటి? మీ ఆయనకు నీ మీద ప్రేమ ఉంది కానీ భయం లేదు. ఆ భయం ఏంటో నేను చూపిస్తా. బా. హే ఆగాగు, ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, జస్ట్ జనరల్ కిడ్నాపర్స్ అందరూ చేసేదే. దీంతో మిమ్మల్ని పొడుస్తున్నట్టు ఫోటో తీసి మీ హస్బెండ్ పంపిస్తాం టెన్షన్ పడడానికి. అంతే. నువ్వు ఏం చేసినా శెట్టి భయపడ్డు. ఏ భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ గ్రూప్ అయింది. అసలు నేను శెట్టి పెళ్ళాన్నే కాదు. నువ్వు కీపని తెలుసక్క. నేను వాడింట్లో పని మనిషిని కాదు, సెటప్ ని కాదు. మరి నేను బారసీని మనిషిని. ఏంట్రా ఫ్లోలో డిస్టర్బ్ చేస్తావు? ఇది ఆ బా కాదు, బార్ సీన్ లో బా. బార్ సీన్. ఇంత ట్విస్ట్ ఇచ్చావంటక్క. నీ అంకమ్మ, ఇది మొత్తం నీ వల్ల జరిగింది కదా. నేనేం చేశాను రా? పార్టీలో కిడ్నాప్ చేద్దామని ప్లాన్ వేసింది నువ్వు. దాని ముఖం మీద ముసుగేసింది కూడా నువ్వు. పార్టీని తీసుకొచ్చి నువ్వు కార్లో కూర్చోబెట్టింది నువ్వు. ఆ దగ్గర రమ్మన్నది నువ్వు, కార్ తెమ్మన్నది నువ్వు. ఆ కార్ తెచ్చింది నా గర్ల్ ఫ్రెండ్. అది నాకు వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ కదా, నాకు చెల్లి. ఆపండి. మీరు కొట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ పని మనిషిని ఎక్స్చేంజ్ అడిగింది ఎవరో కాదు, బార్సీను.